నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పెద్దపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ 4 సచివాలయ పరిధిలో పెద్దపాడు 1 and 2 పాత్రుని వలస చాపరాయ్ గ్రామ డ్వాక్రా మహిళలకు 1,50,30,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి అక్క చెల్లమ్మ కళ్లల్లో వెలుగు ఈ రోజున కనిపిస్తుందన్నారు. 2019లో ఇచ్చిన హామీ ప్రకారం ఈనాటికి 4 విడతల్లో వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ చేశామని తెలిపారు. మళ్ళీ మీరు వైసీపీ పార్టీకి పట్టం కడితే తప్ప ఇవేవి కొనసాగమని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. పొరపాటున మీరు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, పచ్చపత్రికల మాటలు నమ్మి, సినిమా నటుడు పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని గాని దూరం చేసుకుంటే పొరపాటున రేపు గాని మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలన్నీ ఆపేస్తాడు, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేస్తాడు, ఈ వాలంటీర్ వ్యవస్థని తీసేస్తాడు, ఈ సచివాలయ వ్యవస్థని తీసేస్తాడు. అప్పుడు మీరు లబోదిబోమంటే ఉపయోగం లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు 2014 నుంచి 19 దాకా ఎవరు బాగుపడ్డారు? ఒక మహిళ బాగుపడిందా? యూత్ బాగుపడ్డారా? అవ్వాతాతలు బాగుపడ్డారా? ఎవరు బాగుపడ్డారు? ఇచ్చిన హామీ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నాడా? చెప్పండి అమ్మా, చెప్పండి. చంద్రబాబు నాయుడు గతంలో మహిళా రుణమాఫీ చేస్తామన్నాడు. ఈ వేదిక ద్వారా మీ అందరికీ అడుగుతున్నాను, అక్క చెల్లెమ్మలందరికీ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కరికైనా మహిళా రుణమాఫీ జరిగిందా? గట్టిగా చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కరికైనా మహిళా రుణమాఫీ జరిగిందా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఇప్పుడు పసుపు కండువాలు వేసుకొని ఏం మొహం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటేయడానికి వస్తారని చెప్పి సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని ఉదయపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు రామ్ మనోహర్ నాయుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు? అతను చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది, గత పరిపాలన ఎలాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలాగుంది అని మీరు ఒక్కసారి బేరేజ్ వేసుకుని, మీరెవరూ ఇక్కడ అమాయకులు కాదు, మీకు అన్ని విషయాలు తెలుసు. పనిచేసే ప్రభుత్వం ఏదో మీకు తెలుసు, మాటలు చెప్పి కాలం గడిపిన ప్రభుత్వం ఏదో మీకు తెలుసు. కనుక మీ అందరూ విజ్ఞప్తి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆదరించాలని, ధర్మాన ప్రసాదరావు గారికి మీరు ఆదరించాలని మీ అందరికీ ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్క మాటమ్మా, ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట అయితే నేను మీకు చెప్పదలుచుకున్నాను. పాలిచ్చే ఆవును దయచేసి విడిచిపెట్టుకోకండమ్మా. పాలిచ్చే ఆవును విడిచిపెట్టుకుని తన్నించుకునే దున్నపోతులు మాత్రం మళ్ళీ తెచ్చుకోకండి. అంతేకాకుండా ఇందాక ఒక మహిళా సోదరిమణి నాకు అడుగుతుంది, బాబు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితేనే మా అందరికీ వస్తున్నాయి, ఒక్కసారి ఆ బటన్ నొక్కడం కోసం చెప్పు బాబు అని నాకు మా అక్క చెల్లెమ్మ అడిగింది. అయితే నేను చెప్తున్నాను, వినండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తోడుగా ఉంటే, వైసీపీ ప్రభుత్వానికి మీరు అండగా ఉంటే బటన్ నొక్కి వాలంటీర్ ద్వారా మీకు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మీరు చంద్రబాబు నాయుడికి నమ్మితే, అదే మీరు పవన్ కళ్యాణ్కి నమ్మితే, అదే మీరు పచ్చపత్రికలు నమ్మితే చంద్రబాబు నాయుడు బటన్ నొక్కడు, మీ అందరి పేకలు నొక్కుతాడు మన చంద్రబాబు నాయుడు.